నిన్నటి తరం తమిళ స్టార్ హీరో అరుణ్ స్వామి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈయనకు బాగా డిమాండ్ ఉంది. ఇటీవలే ఈయన తెలుగులో ధృవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ధృవ చిత్రంలో హీరో రామ్ చరణ్ కు ధీటుగా అరుణ్ స్వామి నటించి ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో హీరోనే డామినేట్ చేశారు. అంతగా ధృవ ద్వారా ఆకట్టుకున్న అరుణ్ స్వామికి తెలుగులో పలు అవకాశాలు వస్తున్నాయి. అయితే అరుణ్ స్వామి మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్కదానికి కూడా ఓకే చెప్పింది లేదు. కారణం ఈయన భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేయడం. ఏ సినిమా చేయాలన్నా కూడా 4 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు. చిన్న స్టార్ హీరోల స్థాయిలో ఈయన పారితోషికం ఉండడంతో నిర్మాతలు కాస్త వెనక ముందు ఆడుతున్నారు. ధృవ చిత్రం కోసం 2.5 కోట్ల పారితోషికం అందుకున్న అరుణ్ స్వామి కొత్త సినిమాలకు 4 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే 2-3 తెలుగు నిర్మాతలు అరుణ్ స్వామి వద్దకు వెళ్లి తిరిగి వచ్చినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అరవింద్ స్వామి మళ్లీ తెలుగులో నటించవద్దనే ఉద్దేశంతో ఈ స్థాయిలో పారితోషికాన్ని పెంచాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.